ఆశ్రమంలో ఉండే 80 ఏళ్ల వృద్ధుడిని, ఆయన భార్యని గెంటేశారు నిర్వాహకులు బయటకు. ఎందుకంటే అతను ఆశ్రమంలో జరిగే అసాంఘిక కార్యక్రమాలను ప్రశ్నిస్తున్నాడు. అంతేకాదు, హిందీ, ఇంగ్లీష్లలో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి తాట తీస్తున్నాడు. ఆ ధైర్యం ఎందుకంటే ఆ ఆశ్రమం ఆయన నిర్మించాడు. అంతేకాదు, అదనపు ఆదాయం కోసం అనాథలకు పని కల్పించేందుకు ఆశ్రమంలో పెద్ద డైరీ ఫామ్ని ఏర్పాటు చేశాడు. చిక్కటి స్వచ్ఛమైన పాలను అందిస్తూ ఆదాయాన్ని తెచ్చి పెట్టేలా బాగా నడిచేలా చేశాడు. అయితే వయసు మీద పడిన తర్వాత ఆ ఆశ్రమ బాధ్యతల నుంచి ఆయన తప్పుకున్నారు. ఎప్పుడైతే ఆ వృద్ధుడు ప్రశ్నించడంతో పాటు అసాంఘిక కార్యక్రమాలను ఎండకట్టి ఉన్నతాధికారులకు లేఖలు రాయడం, ఫోన్ చేస్తూ ఉండేవాడు. ఆ నిర్వాహకులు డబ్బుకు ఆశపడి ఇతనిని అడ్డు తొలగించుకోవాలని అనుకున్నారు. కొంతమంది రౌడీలు, రాజకీయ నాయకులు హర్యానాలోని రాత్రి సమయంలో బలవంతంగా వ్యాన్లోకి ఎక్కించారు. తరువాత ఆయన భార్యను కూడా వ్యాన్లోకి ఎక్కించారు. బెదిరించి కొన్ని డబ్బులు చేతిలో పెట్టి ఢిల్లీలో దించి వెళ్ళిపోయారు. నా దేశానికి ఇంత దరిద్రం పట్టిందా అనుకుంటూ బాధపడుతూ తన భార్యని తీసుకుని ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీలో 2 రూములు ఉన్న ఇంటిని అద్దెకు తీసుకొని దిగారు. ఆయన భార్య ఢిల్లీలో బాహ్య ప్రపంచానికి ఆయన ఎవరో తెలియకుండా ఉన్నారు. ఓ రోజున ఆయన భార్య హఠాత్తుగా చనిపోయింది. ఆమె అంత్యక్రియలు చేయడానికి కూడా ఓపిక లేదు. ఎందుకంటే అప్పటికే ఆయనకు 85 సంవత్సరాలు దాటిపోయాయి. ఆయన దగ్గర డబ్బులు లేకపోతే భార్య నగలు అమ్మి అన్ని సంప్రదాయాలతో అంత్యక్రియలు చేశారు. అప్పటి వరకు అతనికి డబ్బులు వచ్చేవి. ఎందుకంటే అతని కూతురు అప్పుడప్పుడు డబ్బులు పంపేది. తెలియకుండా ఆ వృద్ధుడి భార్య కూతురికి ఉత్తరాలు రాసి డబ్బులు తెప్పించుకునేది. కానీ ఆ వృద్ధుడి ఆత్మాభిమానం ఎక్కువ. ఒకరిని చేయి చేసి అడగలేడు. దీనితో వరుసగా 3 నెలలు ఇంటెద్దు కట్టలేదు. ఆ ఇంటి ఓనరు ఆ వృద్ధుడిని నానా మాటలు అన్నాడు. నీకు నడవడానికి కూడా చేత కాదు, నీవు నా ఇంట్లో ఎలా ఉన్నావు అని ఆ వృద్ధుడిని ఇంటి యజమాని ప్రతిరోజు తిట్టేవాడు. ఒకరోజు యజమాని కోపం వచ్చి, నా ఇల్లు బాగా చికాకు చేస్తున్నావు, అయితే నిన్ను అనాథాశ్రమంలో వేస్తాను అని అన్నాడు. లేకపోతే నా అద్దె చెల్లించు అన్నాడు. ఆ వృద్ధుడు మంచంలో పడుకొని, నాకు 2 నెలల సమయం ఇవ్వు, నీకు నేను అద్దె కడతానని వృద్ధుడు అన్నాడు. ఆయన డబ్బులు ఇస్తాను అని కాదు, తోడుగా ఉన్న భార్య చనిపోవడంతో ఆ వృద్ధుడు మనోవేదనకు గురయ్యాడు. నాకు ఈ 2 నెలల్లో మరణం వస్తుందిలే అని ఆయన అనుకున్నారు. మరణం రాలేదు. 2వ నెలలో ఇంటి యజమాని నోటికి వచ్చింది తిట్టి, ఓ ముసలోడా, ఢిల్లీలో నీకు నా ఇల్లే దొరికిందా? నా ఇంట్లో పడి చిరాకు చేస్తున్నావు. నిన్ను ఏదైనా అందామంటే ప్రజలు నన్ను తప్పు పడతారేమో అని భయమేస్తుంది. రేపు అద్దె అయినా ఇవ్వు, లేదంటే నీవు వెళ్ళిపో. నాతో మాత్రం తిట్టించుకోవద్దు. నాతో నీవు తప్పుడు పని చేయించవద్దు. నువ్వు నాకు అద్దె ఇవ్వకపోయినా పర్వాలేదు, ఎక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. ఈ గొడవ జరుగుతుండగానే ఆ ఇంటి ప్రక్కన ఉన్న హిందుస్థాన్ టైమ్స్ జర్నలిస్ట్ ఏం జరిగిందని అక్కడకు వచ్చాడు. వచ్చి వివరాలు తెలుసుకున్నాడు. ఇంటి యజమాని తన పనివాడితో చెప్పి ఆ వృద్ధుడు సామాన్లు బయటపడేసి అతన్ని కూడా బయటికి పంపమని చెప్పాడు. అంతేకాదు, సదరు జర్నలిస్ట్ను ఈ ముసలోడిని ఏదైనా అనాథాశ్రమంలో చేర్పించమని కోరాడు. ఆ మొక్క నువ్వు ఇల్లు ఖాళీ చేయించుకున్నప్పుడు చెప్పాలి అని ఆ జర్నలిస్ట్ ఇంటి యజమానిని తిట్టాడు. సామాన్లు బయట వేసి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తాడు? అతను నీ తండ్రి వయసు వారు, కనీసం
నీకు గౌరవం కూడా లేదని యజమానిని ఆ జర్నలిస్ట్ తిట్టాడు. అయితే ఇంట్లోకి వెళ్ళి ఆ వృద్ధుడి దగ్గర కూర్చున్న ఆ జర్నలిస్టు అతని చేతిలో గాంధీ బొమ్మ ఉంది. అలాగే ఆయన గదిలో ఒక చిన్న మంచం, పడుకోవడానికి ఒక ఫ్యాను, కిచెన్లో 2 గిన్నెలు, 2 ప్లేట్లు, 2 గ్లాసులు, ఒక పొయ్యి, పుస్తకాలు మాత్రం సెల్ఫ్ నిండా ఉన్నాయి. తాను హిందుస్థాన్ టైమ్స్ జర్నలిస్ట్ అని పరిచయం చేసుకున్నాడు. మీ చేతిలో ఈ గాంధీ బొమ్మ చూస్తుంటే మీరు స్వతంత్ర సమరయోధులా ఉన్నారు. మీరు ఎవరని ఆ జర్నలిస్ట్ ఆ వృద్ధుడిని అడిగాడు. ఆ వృద్ధుడు ఏమీ చెప్పలేదు. నేను మీకు సహాయం చేస్తాను, మీ వివరాలు చెప్పండి పెద్దాయన అని ఆ జర్నలిస్ట్ అడిగాడు. మీ గురించి వార్త రాస్తాను అన్నాడు. కానీ ఆ వృద్ధుడు ఒప్పుకోలేదు. జస్ట్ గివ్ మీ సమ్ టైమ్, ఐ విల్ టాక్ టు యూ లెటర్ అని అన్నాడు. తన పేపర్లో హ్యూమన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ రాస్తాను అన్నాడు. మీ జీవిత కథ రాస్తాను, మిమ్మల్ని చూస్తే స్వతంత్ర సమర యోధుల్లా ఉన్నారు అని ఆ జర్నలిస్ట్ అన్నాడు. నాకు మీ గురించి చెప్పమని అడగగా ఆ వృద్ధుడు మంచంలోనే పడుకొని ఉన్నాడు. బయట నుండి అరుస్తున్న ఆ ఇంటి యజమానిని జర్నలిస్ట్ పంపించేశాడు. నేను నీకు మొత్తం అద్దె ఇస్తాను, నువ్వు ఇంతలా వృద్ధుని బాధ పెట్టడం నాకు నచ్చలేదు అని జర్నలిస్ట్ అన్నాడు. డబ్బులు చేతిలో పెట్టి ఇంటి యజమానిని నువ్వు రేపు రా అని అన్నాడు. యజమానిని పంపించేశాడు జర్నలిస్ట్. నీ పేరేంటని ఆ వృద్ధుణ్ణి అడిగినా చెప్పలేదు. కానీ ఆ షెల్ఫ్లో ఉన్న పుస్తకాలను చూస్తుండగా ఒక ఫైల్ కనిపించింది. ఆ ఫైల్ ఓపెన్ చేసి చూడగానే ఆ జర్నలిస్టుకు కళ్ళు బయర్లు కమ్మేశాయి. నిజాలు ఆ ఫైల్లో ఉన్నాయి. గాంధీతో పాటు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, సర్దార్ వల్లభాయ్ పటేల్తో దిగిన ఫోటో ఉన్నాయి. నెహ్రూ గారు ప్రేమతో ఆయనకు రాసిన లేఖ చూడగానే ఆ జర్నలిస్టుకు ఫీజులు మాడిపోయాయి. ఎందుకంటే మొదటి పదమే డియర్ గుల్జరీలాల్ నందా అంటూ రాసిన ఆ పదం చూసి జర్నలిస్టుకు మతిపోయింది. మంచంలో పడుకున్న ఆ వృద్ధుడిని చూశాడు. ఒక్కసారిగా ఆ జర్నలిస్ట్ ఫోటోను పోల్చుకోగా కొద్దిసేపు ఆ జర్నలిస్టుకు చెమటలు పట్టాయి. తాను చూస్తుంది నిజమేనా అనుకున్నాడు. దీంతో మంచం ప్రక్కనే ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాస్బుక్ చూశాడు. అందులో గుల్జరీలాల్ నందా అని రాసి ఉంది. దానిలో పెన్షన్ 500 రూపాయలు వస్తుంది. వరుసగా 4 నెలల నుంచి వస్తున్న ఆ డబ్బులు బ్యాంకుకి వెళ్ళి తీసుకురాలేక ఆయన ఇంటి అద్దె కట్టలేదు అని అనుకున్నాడు. వెంటనే ఆ జర్నలిస్ట్ ఆఫీస్కి ఫోన్ చేసి గుల్జరీలాల్ నందా ఎప్పుడు చనిపోయారని సీనియర్ జర్నలిస్టులను అడిగాడు. తాను ఆయన పక్కనే ఉన్నట్టు చెప్పకుండా ఈ క్వశ్చన్ అడిగాడు. సీనియర్ జర్నలిస్ట్ను ఆ తర్వాత కొద్దిసేపటికి విషయం తెలియజేశాడు. బయటకు తెలియకుండా తొందరగా వెతకాలని జర్నలిస్టులకు కోరడంతో వెతకడం ప్రారంభించారు. జర్నలిస్టులు కొంతమంది సెంట్రల్ మినిస్టర్కు ఫోన్ చేసి మాజీ ప్రధాని గుల్జరీలాల్ నందా ఎప్పుడు చనిపోయారని అడిగారు. ఎక్కడా దొరకలేదు. కానీ ఆయన ఎన్నో ఏళ్ల నాడు చనిపోయి ఉంటారని చెప్పుకొచ్చారు. రికార్డులలో ఆయన పేరు లేదు. దీంతో మరో సీనియర్ జర్నలిస్ట్ ఆ వృద్ధుడి దగ్గరకు వచ్చి చూశాడు. నేను 50 ఏళ్ళుగా జర్నలిజంలో ఉన్నాను. ఇతను మాజీ ప్రధాని గుల్జరీలాల్ నందానే అని చెప్పాడు. మనకెంతో అదృష్టం కలిగిందని ఇద్దరు ఆ పెద్దాయన కాళ్లకు పాదాభివందనం చేశారు. వెంటనే ఆయనకు సపర్యలు చేసి కూర్చోబెట్టారు. ఆ ఇద్దరి జర్నలిస్టులలో ఒకరిని ఆయన దగ్గరే ఉంచి మరునాడు పేపర్లో ఐటెం రాశాడు. స్వతంత్ర సమర యోధుడు, మాజీ కేంద్ర మంత్రి, గాంధేయవాది, మాజీ మంత్రి, ప్రపంచ గర్వించదగ్గ నాయకుడు గుల్జరీలాల్ నందా
దీనస్థితిలో ఉన్నాడు. మన కేంద్ర ప్రభుత్వం నిద్రపోయి గొప్ప యోధుడిని వదిలేసింది. చూడండి ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడు అని అంటూ ఒక వార్త రాసింది. ఆయన ఫోటోను మాత్రం ప్రశ్నించలేదు. ఎందుకంటే దేశానికి నిస్వార్థంగా సేవ చేసిన ఆయన్ను ప్రజలకు అలా చూపించవద్దని సీనియర్ జర్నలిస్టులు ఎడిటోరియల్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఉదయం 5 గంటలకు పేపర్ బయటకు వచ్చింది. 7 గంటలకే పేపర్ బయటికి వెళ్ళిందో లేదో 7 గంటలకే డిఫెన్స్ కాలనీలో మొత్తం ఎస్పీజీ కమాండోలు ఆ కాలనీని స్వాధీనం చేసుకున్నారు. అన్ని దారులు బ్లాక్ చేశారు. ప్రోటోకాల్ ఆఫీసర్లు, కేంద్ర మంత్రులు, ఢిల్లీ పోలీస్ కమిషనర్ గుల్జారీలాల్ నందా ఉండే ఇంటికి వెళ్ళారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఆ కాలనీ వాసులకు అర్థం కావట్లేదు. ఇంటి యజమాని వచ్చి ఏం జరిగిందని అడిగితే సెక్యూరిటీ సిబ్బంది అతన్ని ప్రక్కకు తోసేశారు. అసలేం జరిగిందని మరో సెక్యూరిటీ గార్డుని అడగ్గా అతను మాజీ ప్రధాని గుల్జారీలాల్ నందా అని చెప్పాడు. ఇంత కడుపేదరకంలో ఉన్నాడా అని ఆ సెక్యూరిటీ కంటతడి పెట్టుకున్నాడు. దీంతో ఆ యజమాని కళ్ళు చెమర్చాయి. తిండి లేక నా ఇంట్లో బ్రతికిన గాంధేయవాది, దేశ స్వతంత్రం కోసం పోరాడిన నందాను నేను బూతులు తిట్టానని, తప్పు అయిందని కోరుకోవాలని అనుకున్నాడు. అతనికి అవకాశం రాలేదు. నా ఇంట్లో ఇంత గొప్ప వ్యక్తి ఉన్నాడా అని అనుకుంటూ ఆశ్చర్యపోయాడు ఆ ఇంటి యజమాని. గుల్జారీలాల్ నందాను ఎయిమ్స్ తరలించారు. ఆయనకు సపర్యలు చేసి ఆరోగ్యం బాగుపడే వరకు ప్రభుత్వమే చూసుకుంది. బ్రతికేందుకు పశువులు పేడదీసి పాలను అమ్మి భార్యతో కలిసి ఎన్నో ఏళ్ళు జీవించాడు. ఆయన పెట్టిన ఆశ్రమం నుంచే వెళ్ళగొట్టారు. కానీ ఆయన జీవితం మహా అద్భుతం. ప్రభుత్వం నుంచి ఎప్పుడూ ఏమీ ఆశించలేదు. ఆయన పిల్లల మీద ఆధారపడకుండా వృద్ధాప్యాన్ని వెళ్ళదీయాలనుకున్నాడు. అందుకే బయటికి వెళ్ళారు. ఆయన పిల్లలను కూడా తన దగ్గరకు రావద్దని హెచ్చరించాడు. తనకు గాంధీ చూపిన మార్గమే దేవుని మాట, అలానే బ్రతుకుతాను అని అనేవారు. 1898 జూలై 4న పాకిస్తాన్లోని బడవ్ గోసాయి అనే చిన్న కుగ్రామంలో పుట్టారు. చిన్నప్పటి నుంచి ఆయన చదువులో చురుకుదనంగా ఉండేవారు. దొరల ఫ్యామిలీ. దీంతో ఆయన ముంబైలో పీజీ వరకు చదివి బాంబే కాలేజీలో ప్రొఫెసర్గా జాయిన్ అయ్యారు. కొన్నాళ్లకు గుల్జారీలాల్ నందా కుటుంబం గుజరాత్లో స్థిరపడ్డారు. ఆ తర్వాత ముంబై వచ్చారు. ఆయన గాంధీ విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఆయన మార్గంలో ముందుకు సాగారు. గుల్జారీలాల్ నందా గాంధీ పిలుపు మేరకు స్వతంత్ర సమరంలో పాల్గొన్నారు. కార్మికుల కోసం ముందుకు సాగారు. ఎన్నో పోరాటాలు చేశారు. కార్మికులకు హక్కులు ఉంటాయని మొదటిసారిగా ఇంటర్నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్ కార్యక్రమం దేశంలోకి తీసుకొచ్చారు. 1922లో నేషనల్ టెక్స్టైల్ సెక్రటరీగా ఉన్నారు. దేశంలో కార్మిక హక్కుల కోసం మొదటిసారి గొంతు ఎత్తిన నేత గుల్జారీలాల్ నందా. కమ్యూనిస్టుల కంటే ముందే ఆయన కార్మికుల కోసం పోరాడారు. స్వతంత్రం రాకముందు 2 సార్లు బాంబే ఎమ్మెల్యేగా గెలిచారు. బాంబే ప్రభుత్వంలో మంత్రిగా చేరి హౌసింగ్ మినిస్టర్ అయ్యారు. ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వచ్చారు. 1947లో ఇండియన్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ను స్థాపించారు. ఆయన నిజాయితీకి నెహ్రూ క్యాబినెట్లో మారుపేరుగా ఉండేవారు. ఆయన 1952 నుంచి 64 వరకు ఆయన ఎన్నో పోర్ట్ఫోలియోలు చూశారు. నెహ్రూ చనిపోయిన తర్వాత 1964 జూన్ 11 వరకు ఆపద్ధర్మ ప్రధానిగా పనిచేశారు గుల్జారీలాల్ నందా. ఆయన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యారు. ఆయన ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసి శాస్త్రి గారు చనిపోయిన తర్వాత మళ్ళీ ప్రధాని అయ్యారు. ఇందిరాగాంధీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు.
ఇటువంటి మహోన్నతమైన వ్యక్తిని మనం ఈ రోజున చెప్పుకుంటున్నామంటే ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసి చివరకు ఏమీ ఆశించకుండా ప్రభుత్వాన్ని ఎన్నో బాధలు పడి ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో ఇటువంటి మహోన్నతమైన వ్యక్తిని మనం ఇప్పుడు చూడలేము. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే తమ తమ స్వార్థాల కోసం ఉన్నారు. గుల్జరీలాల్ నందా లాంటి మహోన్నతమైన వ్యక్తి ఎవరిని ఏమి ఆశించకుండా ఈ విధంగా ఉన్నారంటే ఆయన గురించి చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోలు మీకు నిత్యం వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.